హాయ్ వ్యూయర్స్, నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, కో-ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ హాస్పిటల్స్. మాకు కేపీహెచ్బి, కొండాపూర్, మణికొండ, బంజారాహిల్స్ అండ్ కొంపల్లిలో సుచిత్ర కొంపల్లిలో బ్రాంచెస్ ఉన్నాయి. ఎప్పుడైనా సరే మనము ఒక బైక్ కొన్నా, ఒక ఇల్లు కొన్నా, లేదంటే ఒక బట్టలు కొన్నా ఏం చేస్తాము? మనం క్లీన్ చేసుకున్నప్పటికీ మన ఇంటిని మనం శుభ్రం చేసుకుంటాం. కానీ దసరా, దివాళీ వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఖచ్చితంగా కూడా డీప్ క్లీనింగ్ అనేది చేసుకుంటాం. మన కార్ని, మన బైక్ని మనం క్లీన్ చేసుకుంటాం. కానీ వాటర్ సర్వీస్కి ఇచ్చినప్పుడు మళ్ళీ మైల అనేది వస్తుంది. ఇన్ ద సేమ్ వే చాలామంది అడుగుతారు, నేను డైలీ 2 times బ్రష్ చేస్తున్నా, అయినా కూడా నేను ఎందుకు డెంటల్ క్లీనింగ్ చేయించుకోవాలి అని అనుకుంటారు. ప్రొఫెషనల్ డెంటల్ క్లీనింగ్ అనేది వన్స్ ఇన్ 6 months, ఖచ్చితంగా 6 నెలలకు ఒకసారి దంత వైద్యుని ఆధ్వర్యంలో క్లీన్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. క్లీన్ చేయించుకోవడం వల్ల ఏమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారు ఈ క్లీనింగ్ అని అంటే, నెంబర్ 1, ఫస్ట్ మా దగ్గర ఒక అల్ట్రాసోనిక్ క్లీనింగ్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఉంటుంది. దీంట్లో టైటానియం స్కేలర్ టిప్స్ అనేటివి ఉంటాయి. దాంతో ఎక్కడెక్కడైతే మైల ఉంటుందో, స్టెయిన్స్ కానీ, మైల కానీ, పాచి కానీ, హార్డ్ అండ్ క్యాల్కులస్ కానీ ఏమైనా ఉంటే అదంతా కూడా క్లీన్ చేస్తాం. అది క్లీన్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే, నెంబర్ 1, చిగుళ్ళు అనేటివి గట్టిపడిపోతాయి. నెంబర్ 2, రక్తస్రావం అనేది ఆగిపోతుంది. నెంబర్ 3, ఫ్రెష్ బ్రెత్ అనేది ఉంటుంది. దానివల్ల ఫ్యూచర్లో ఎలాంటి డెంటల్ ప్రాబ్లమ్స్ రాకుండా మనము ప్రథమ దశలోనే అరికట్టవచ్చు.